ఇంతకాలం ప్రజల్ని ఏమార్చాడు. కానీ ప్రజలు తెలుసుకోవడానికి కొంత ఆలస్యమైంది. ప్రత్యేకంగా బీసీ వర్గాలు తను చేసిన మోసాన్ని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి కొంత ఆలస్యమైంది. ఆదరణ అన్నాడు. ఆదరణ అనేటువంటి పదాన్ని మీరు ఉచ్చరిస్తున్నారు. బీసీ నాయకులారా ఆలోచించండి. అంటే కుల వృత్తి చేసేవాడు సమాజం చేత హీనంగా చూడబడుతున్నటువంటి స్థితిని గమనించినటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు ఏమి చెప్పారు, ఏం ఆలోచన చేశారు? వీరిని విద్యావంతులుగా చేస్తే మాత్రమే సమాజంలో వీరి పట్ల సామాజికమైనటువంటి గౌరవం పెరుగుతుంది, సోషల్ స్టేటస్ పెరుగుతుంది అని ఆలోచించారు. ఎప్పుడైనా మీ నాయకుడు ఆలోచించాడా? లేదే. దానికేదో ఒక 10% కడితే 90% లోన్ అంట. అది కూడా ఎప్పుడు? ఎన్నికల ముందు. అంటే బీసీలను మోసం చేయడానికి కదా. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వరం ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు. పూర్తి ఫీజు రియంబర్స్ చేసి ఒక బీసీ బిడ్డను ఇంజనీర్ కావాలని తప్పించాడే. నీ నాయకుడు ఎప్పుడైనా ఆలోచించాడా? ఎంసీఏ చదివించాడే, ఎప్పుడైనా ఆలోచించాడా? ఎంబీఏ చదివించాడే, ఎప్పుడైనా ఆలోచించాడా? ఇవాళ నీవు అంటున్నావు ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను మీరు ఫీజు రియంబర్స్మెంట్ని 50% చేసినప్పుడు ఈబీసీ నాయకులు కనీసం మాట్లాడలేదే. తన కులపోళ్ళ కాలేజీలకి ఫీజులు డబుల్ చేసినప్పుడు కనీసం ఈ బీసీ నాయకులు మాట్లాడలేదే. ఎంతమంది బీసీల జీవితాలని వీళ్ళు ఆడుకున్నారు అర్థమైందే. ఇవాళ మళ్ళీ కొత్తదో ఒకటి తెరగ తీసుకొచ్చారు. రాజకీయ వ్యూహంలో తన నాయకుల్ని తన నచ్చిన చోట పోటీ చేయించి ప్రజాదరణ పొందినటువంటి ఈ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నంలో ఎమ్మెల్యే మంత్రుల్లో అని భేదం లేదు, మార్పులు జరిగాయి. నేను కూడా దానికి అతీతుడిని కాదు, మార్చారు. చాలా స్వాగతించాం, వెళ్తున్నాం. దానికి మీరు బాధపడుతున్నారు. కారణం మీరు అనుకున్న స్ట్రాటజీ పారట్లేదు. మీరు అనుకున్న అయ్యో మనం చాలా తెలివిగా యాక్ట్ చేసేసాం, ఈ నాయకుడి మీద నింద వేసేస్తే ఆ ప్రజలందరూ నమ్మేస్తే మళ్ళీ మనకు ఓట్లు వేసేస్తారని. ఆ నాయకుడు మారి కొత్త నాయకుడు వచ్చి మీరు వేసిన నిందలు అబద్ధం అని తేలిపోతే మీరు ఓటమి చెందిపోయారు, అర్థమైపోయింది. ఇవాళ మళ్ళీ బీసీ సభ పెట్టి మాట్లాడుతారు. అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది? అచ్చెన్నాయుడు గారిని నేను స్పష్టంగా అడుగుతున్నాను. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వస్తే నిన్ను పక్కకు గెంటేశారయ్యా, పక్కకు తప్పుకోమన్నారయ్యా. ఇక నువ్వు బీసీల గురించి ఏం మాట్లాడతావు? బీసీల గురించి నువ్వు మాట్లాడతావా? నీకు అర్హత ఉందా? కేవలం మీరు నలుగురు, యనమల రామకృష్ణుడు గారు, ఎన్టీ రామారావు రాజకీయ భిక్ష పెట్టాడు కొడుకు పేరని, అతన్ని దించేసేటప్పుడు ప్రధాన పాత్ర పోషించాడు యనమల రామకృష్ణుడు. ఇవాళ చంద్రబాబు నాయుడికి ఆయన ఇక నేను ఆ పదాలు వాడు కూడా నావాడే కాబట్టి, ఆయన కూడా నావాడే కాబట్టి ఆ పదాలు వాడిన. కానీ మీరు స్థాయిని మర్చిపోయి ఒక పాలకుడు మీరు చేయలేని మీ పాలకుడు చేయలేని పేదవాడి ఆకలి తీరుస్తున్నాడు, పేదవాడిని ఉన్నతుడిగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు, పేదవాడి ఆరోగ్యం గురించి పూర్తిగా 25 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పంచుతున్నాడు, ఆరోగ్య సురక్ష జబ్బుని జల్లెడి వేసి పట్టేశాడు, ప్రజలకు కావలసిన అన్ని రకాల పరిపాలన అందిస్తూ ఉంటే ఎన్నికల్లో మీ వ్యూహానికి తగ్గట్టు ప్రతి వ్యూహం ఎలా ఉంటుంది? ప్రతి వ్యూహానికి బెంబేలెత్తిపోయారు, హడలిపోయారు, కేకలు వేశారు. ఇవాళ బీసీలని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్కటి నేను చెప్పగలను, బీసీలు మేధావులు, బీసీలు చైతన్యవంతులయ్యారు. బీసీల చైతన్యమే మిమ్మల్ని 2019లో 23కి మిగిల్చింది. మరలా బీసీల చైతన్యమే 2024 దానికి తగ్గించి మిమ్మల్ని 164 మీకు కాదు, తెలుగుదేశానికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి 160 పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ రాష్ట్రంలో
చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే స్త్రీ విద్య కోసం ఆశించి స్త్రీ విద్యను అందించి ఈ సమాజాన్ని మార్చాలన్న సంస్కర్తలు ఏది ఆశించారో ఆశించిన దాన్ని ఆచరించేటువంటి నాయకుడు జగనని నిరూపించగలిగిన సత్తాగల చైతన్యాన్ని పొందినటువంటి బీసీలు రేపు మీకు నిజమైనటువంటి పాఠం చెప్పబోతున్నారు. మీ రోతరాతలు మీ శాస్త్రలుడికిన చూపులు చెల్లవు. ఒక్కటి నేను దాని గురించి ఏమి కామెంట్ చేయను. చెప్తానంటే ఈ తెలుగుదేశం పార్టీకి కామెంట్ చేయడానికి ఏమి లేదు. వేణుగోపాలకృష్ణ కాళ్ళ మీద పడ్డాడు, లేదా ఇంకొకరి నుంచి ఉన్నాడు. వీళ్ళు రోజు చేసేది అదే పని. నేనేం కాళ్ళ మీద పడలేదు, నిల్చుని ఉంటాను. ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది వ్యక్తులు కలిసినా, ఎవరు కలిసినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది. ఏర్పడిన బంధాన్ని మరింత పటిష్టపరిచారు 5 సంవత్సరాల పాలన. 4.5 ఏళ్ళు పరిపాలన చేయమనంటే నభూతో నభవిష్యతి అన్నట్టుగా చేశాడు. దోపిడీ ఎవరు? దోపిడీదారు ఎవరు? ఈ రాష్ట్ర సంపద దోచిన వాడెవరు? ఈ రాష్ట్ర సంపదను దోస్తున్నప్పుడు పట్టుకుని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఏటీఎం అన్నాడు పోలవరం. అటువంటి పరిస్థితులన్నీ మనం గమనించాం. ఈ రాష్ట్రంలో రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.